హాయ్ ఫ్రెండ్స్, నేను మీ విష్ణువర్ధన్. మీరు చూస్తున్నారు స్మార్ట్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం బిహెచ్ఎంఎస్ బ్యాచులర్ ఆఫ్ హోమియోపతిక్ మెడిసిన్ అండ్ సర్జరీ గురించి చెప్పుకుందాం. నీ 2020లో ఏపీ అండ్ తెలంగాణలో బిహెచ్ఎంఎస్ కట్ ఆఫ్ ఎంత ఉండబోతుంది, అలాగే హోమియోపతిలో కెరీర్ ఎలా ఉంటుంది, అసలు హోమియోపతి అంటే ఏంటి, ఎంబీబీఎస్కి బిహెచ్ఎంఎస్కి మధ్య డిఫరెన్స్ ఏంటో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో బిహెచ్ఎంఎస్ కాలేజెస్ ఎన్ని ఉన్నాయో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో చేయడానికి గల మెయిన్ రీజన్ ఏంటంటే, చాలా మంది స్టూడెంట్స్ కింద కామెంట్స్ పెడుతున్నారు హోమియోపతి గురించి వీడియో చేయండి అని. అలాగే చాలా మంది స్టూడెంట్స్ కన్ఫ్యూజన్లో ఉన్నారు, హోమియోపతి తీసుకుంటే కెరీర్ ఎలా ఉంటుంది, హోమియోపతికి వెళ్ళాలా వద్దా అని. సో ఈ వీడియోలో మీకోసం నేను హోమియోపతి చదువుతున్న నా ఫ్రెండ్స్ని కాంటాక్ట్ అయ్యాను. వాళ్ళు ఏం చెప్పారో కూడా మీకు ఈ వీడియోలో చెప్తాను. ఇంకెందుకు ఆలస్యం, మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, బిహెచ్ఎంఎస్ కోర్స్ డ్యూరేషన్ 5.5 years ఉంటుంది. హోమియోపతిలో మన పిల్స్ని యూజ్ చేసే ఏ డిసీజ్ అయినా తగ్గించవచ్చు. బిహెచ్ఎంఎస్ కోర్స్ కంప్లీట్ అవ్వగానే మనకి సెంట్రల్ గవర్నమెంట్లో అలాగే స్టేట్ గవర్నమెంట్లో జాబ్స్ ఉంటాయి. శాలరీ స్టార్టింగే 40,000 ఉంటుంది. అలాగే మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒక క్లినిక్ కూడా పెట్టచ్చు. ఆ క్లినిక్ పెట్టడానికి కూడా పెద్దగా ఖర్చు ఏమవ్వదు. మీరు రీసెర్చ్ సైంటిస్ట్ సైడ్ వెళ్ళాలంటే పీజీ అండ్ పిహెచ్డి చేయాలి. రీసెంట్ టైమ్స్లో చాలామంది హోమియోపతి అండ్ ఆయుర్వేదిక్ కోర్సెస్ మీద చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మీకు గనక హోమియో సీట్ వస్తే ఖచ్చితంగా వదులుకోవద్దండి. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో బిహెచ్ఎంఎస్ కాలేజెస్ ఎన్ని ఉన్నాయో తెలుసుకుందాం. ఫస్ట్, ఆంధ్రప్రదేశ్లో మనకి టోటల్గా 7 కాలేజెస్ ఉన్నాయి. అవి ఏంటంటే, డాక్టర్ గురురాజు గవర్నమెంట్ హోమియోపతిక్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ గుడివాడ, డాక్టర్ అల్లు రామలింగయ్య గవర్నమెంట్ హోమియోపతిక్ మెడికల్ కాలేజ్ రాజమండ్రి, గవర్నమెంట్ హోమియోపతిక్ మెడికల్ కాలేజ్ కడప, మహారాజా ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోమియోపతిక్ మెడికల్ సైన్సెస్ విజయనగరం, ఏఎస్ఆర్ హోమియోపతిక్ మెడికల్ కాలేజ్ తాడేపల్లిగూడెం, కేకేసి హోమియోపతిక్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ పుత్తూర్, శ్రీ ఆదిశివ సద్గురు ఆలీ సాహెబ్ శివరాయుల హోమియోపతిక్ మెడికల్ కాలేజ్ అండ్ రీసెర్చ్ సెంటర్ తిమ్మాపురం, గుంతకల్. ఇవి ఆంధ్రప్రదేశ్లో టోటల్గా మనకు హోమియోపతి మెడికల్ కాలేజెస్. నెక్స్ట్, తెలంగాణలో మనకు టోటల్గా 5 హోమియోపతి మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. జేఎస్పిఎస్ గవర్నమెంట్ హోమియోపతిక్ మెడికల్ కాలేజ్ హైదరాబాద్, డిఈవిఎస్ హోమియోపతిక్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ సికింద్రాబాద్, జేఐఎంఎస్ హోమియోపతిక్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ వెంకన్నగూడ, ఎంఎన్ఆర్ హోమియోపతిక్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ సంగారెడ్డి, హంస హోమియోపతిక్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ చిల్లాసాగర్. ఇవి మొత్తం తెలంగాణలో కాలేజెస్. ఇప్పుడు మన కట్ ఆఫ్ గురించి చెప్పుకుందాం. ఈ కట్ ఆఫ్ కేటగిరీ వైజ్ మీకు చూపిస్తాను. ఒక్కో కేటగిరీకి 10 to 15 seconds టైం ఇస్తాను, మీరే చూసేయండి. ఫ్రెండ్స్, నీట్ గురించి కానీ ఎంసెట్ గురించి కానీ ఏం అప్డేట్స్ ఉన్నా నేను నా టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తుంటాను. మీరు ఆ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయిపోవాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడి నుండి జాయిన్ అయిపోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి,
ఇలాంటి మరెన్నో వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం ద్వారా నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.